శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈనాడు మనం భగవద్గీతలోని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగ అనే ఈ అధ్యాయంలో మనం ఈ చదువుకోబోతున్న శ్లోకం మొదటి నుంచి మొదటి 10 శ్లోకాలు మనం చదువుకుందాం. వాటి యొక్క తాత్పర్యం తెలుగులోని ఇంగ్లీష్లోని కూడా చదువుకుందాం. ముందుగా శ్రీ భగవాన్ వాచ ఊర్ధ్వమూల మదః సాకమస్త్వత్వధ్వం ప్రాహురవ్యమయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, దేవాది దేవుడైన శ్రీ భగవానుడు పలికెను, వేళ్ళు పై ముఖము ముళ్ళ ముఖముగను, సాకలు కింది ముఖముగను, వేద బుక్కులే వ్రతములుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థమ వృక్షమొకటి కలదని చెప్పెను. ఈ వృక్షమును ఎరిగినవాడే వేదములు ఎరిగినవాడని మనం ఈ మొదటి శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం ఈ విధంగా చదువుకోవచ్చును. ఈ పురుషోత్తమ యోగము అనే ఈ అధ్యాయం యొక్క ఈ తాత్పర్యంలో మనం ఇంగ్లీష్లో కూడా ఇప్పుడు వాటి యొక్క సారాంశం తెలుసుకుందాం. చాప్టర్ 15 ఆఫ్ ద భగవద్గీత, విచ్ ఈస్ we call it as the Purushottama Yoga, the Yoga of Supreme Person. It considered one of the most profound chapters of the Bhagavad Gita. It describes the nature of the existence through metaphor of the Aswadhama banyan tree. The first 10 slokas we are going to study and its meaning. And the first sloka, and which is a meaning, says like this: the Supreme Lord said, they speak of an eternal Aswathama tree with its roots above its branches below. Its leaves are Vedic hymns, and he who knows this tree is a knower of the Vedas. This is the first slokas, its meaning. Now let us move to the second sloka. ఇప్పుడు మనం రెండవ శ్లోకం యొక్క తాత్పర్యం, దాని శ్లోకం కూడా చదువుకుందాం. రెండవ శ్లోకం ఏం చెప్తుందంటే, అతః ఆశ్చర్యోయం ప్రసృతాస్తన్యస్య శాఖా గుణా ప్రవృద్ధా విషయ ప్రబాలః అదశ్చ మూలాన్యానుసంతతాని కర్మాణి బంధీని మనుష్యలోకే. ఈ రెండవ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతికి త్రిగుణములచే పోషించబడి ఊర్ధ్వ అథో ముఖములుగా వ్యాపించి ఉండెను. దీని చిగురాకులే ఇంద్రియార్థములు. ఈ వృక్షపు వేళ్ళు అధోముఖముగా వెడుతూ మానవ లోకపు కామ్య కర్మలలో బంధింపబడునని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం 10వ అధ్యాయం పురుషోత్తమ యోగలోని రెండవ శ్లోకం యొక్క తాత్పర్యం అర్థం ఈ విధంగా తెలుసుకోవచ్చును. ది సెకండ్ శ్లోక అండ్ ఇట్స్ మీనింగ్, ఇట్ కన్వేస్ దట్ it's a continuation of the previous sloka 1, and now it is the second. Its meaning continues like this: its branches spread below and above, nourished by 3 gunas. It means that which 3 characters, 3 features made of nature. The sense objects are its buds, and below its roots are also spread out, resulting in the bondage of action in the world of humans. మన తదుపరి 3-4 శ్లోకాలు కలిపి చదువుకుందాం. ఆ 2 శ్లోకాల యొక్క తాత్పర్యం కూడా ఈ విధంగా తెలుసుకుందాం. న రూపమస్యేహ తతోపలభ్యః నాతో నా చాదిర్న చ సంప్రాప్తిష్ట
అశ్వత్థమేనం సువిరూఢమూల మసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం మార్గితత్వం యస్మిన్నాత్ఘాత విపరంతి భూయాః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఈ 3-4 శ్లోకాల యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఈ వృక్షపు నిజరూపం మనం తెలుసుకోవాలి కదా. ఈ వృక్షపు నిజరూపం ఏం చెప్తుందంటే, ఈ జగత్తులో చూడబడదు, ఎవరును దానిని ఆడినా కానీ, అంతము కానీ, ఆదిని కానీ, అంతమును కానీ, మూలమును కానీ ఎరుగలేరు. కానీ మానవుడు దృఢ నిశ్చయంతో అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన ఆయుధముతో వేళ్ళుగల ఈ సంపద వృక్షమును ఛేదించవలెను. అటు పిమ్మట పునరావృత్తి రహితమైన దివ్య పదములను అన్వేషించి అనాదిగా ఎవరి నుండి సర్వము ఆరంభమయ్యునో మరియు ఎవరి నుండి సర్వము వ్యాపించినదో అట్టి పరమ పురుషుని అక్కడ శరణు వేడవలను అని మనం ఈ 3-4 శ్లోకాల యొక్క తాత్పర్యం కలిపి ఈ విధంగా మనం చదువుకోవచ్చును. నౌ we are going to see that third and fourth slokas of the chapter 15 Jnana Purushottama Yogam, which says about that the real form of the tree is not perceived here, not its end, nor beginning, nor its foundation. Having cut down this firm rooted Aswathama tree with a strong axe of detachment, one should then seek that goal from which there is no return, surrounding to the primeval being from whom this ancient cosmic process spread forth. ఇది 3-4 శ్లోకాల యొక్క తాత్పర్యం. ఇప్పుడు మనం ప్రస్తుతం 5వ శ్లోకం 15వ అధ్యాయంలో 5వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. నిర్మాణ మోహాజిత సంగదోషా అధ్యాత్మ నిత్యా వినివృత్తా కామః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైరగచ్యత్తమూఢాః పదమమ్యయంతంత్. ఈ 5వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, దురభిమానము, మోహము, దుస్సాంగహతము నుండి విడివడిన వారు, శాశ్వతమును అవగాహన చేసుకుని వారు, కామవర్జితులు, సుఖ దుఃఖములనే ద్వంద్వముల నుండి విముక్తులైన వారు, భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాది దేవునకు శరణు వేడవలననో ఎరిగిన వ్యక్తులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుదురు అని మనం ఈ 5వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చును. Now 5th sloka and its meaning. Free from pride and delusion, victorious over the evil attachment always dwelling in the self, their desires having completely turned back, liberated from dualities known as pleasure and pain, the undeluded reach that eternal state. This is about the 5th sloka and its meaning. ఇప్పుడు మనం 6వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. నా తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్ఘాత్వా న నివర్తంతే తద్ధామ పరం మమ. ఈ 6వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఏదైతే మనం మొదటి 5 శ్లోకాల యొక్క తాత్పర్యం చదువుకున్నామో వాటికి అదనంగా మనం ఈ 6వ శ్లోకం యొక్క అదనం మన దాని యొక్క తాత్పర్యం ఈ విధంగా కంటిన్యూషన్గా చదువుకోవచ్చు. అట్టి నా దివ్యధామమును సూర్యునిచే గాని, చంద్రునిచే గాని,
అగ్నిచే గాని విద్యుత్తుచే గాని ప్రకాశింపబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఎన్నడూనూ తిరిగి రారు అని మనం 6వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. The 6th sloka and its meaning says that neither sun nor the moon nor fire illuminates that goal. Once reaching it, they do not return. This is my supreme abode, which is శ్లోక 6 కన్వేస్. తదుపరి మనం 7వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకుందాం. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షితి. 7 యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ బద్ధ జగత్తులోని జీవులందరూ నా శాశ్వతాంతులు. బద్ధజీవుల చేత మనస్సుతో కూడి ఆరైన ఇంద్రియములలో వారు తీవ్ర సంఘర్షణ చేస్తుండిరి అని మనం ఈ 7వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చదువుకుందాం. 7వ శ్లోకం యొక్క తాత్పర్యం, which is continue from the first 6 slokas. This one is additional information given and continuation of the first 6. An eternal fragment of my very self becomes individual soul in the world of living beings. It attracts the 5 senses, the mind, 6th one, which are rooted in the material nature. తదుపరి మనం 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కాస్మరస్మతీశ్వరం గృహీతైస్వాత్వాత్వాని సంయాతి వాయుర్ఘంతా నివాసయాత్. ఈ 8వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. వాయువు గంధమును మోసుకుపోవునట్లుగా జీవుడు భౌతిక జగత్తులో తన వివిధ భౌతిక భావ సంస్కరణలకు ఒక దేహము నుండి మరొక దేహమునకు మోసుకుపోవును. ఆ విధముగా అతడు ఒక రకమైన దేహమును గ్రహించి మరొక దేహమునకు తిరిగి గ్రహించుట కొరకై దానిని విడిచిపెట్టెను అని మనం 8వ శ్లోకం యొక్క అర్థం ఈ విధంగా చదువుకోవచ్చు. Now the sloka 8 and which conveys the meaning like this: when the Lord, the soul, acquires a body and when he leaves it, he takes these senses and mind and goes as the wind carries the scents from their places of the origin. The same manner, and we can continue with the first 8 slokas and its meaning. Now 9th one. ఇప్పుడు మనం 9వ శ్లోకం చదువుకుందాం. శ్రోతం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణామేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ 9వ శ్లోకం మనం దాని అర్థం ఈ విధంగా చదువుకోవచ్చును. జీవుడు ఆ విధంగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్నట్టు ఒక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయములను కూడా అనుభవించును అని మనం ఈ 9వ శ్లోకం ఈ వీడియోలో మనం దాని తాత్పర్యం ఈ విధంగా తెలుసుకోవచ్చును. Now 9th sloka and its meaning conveys like this: presiding over the ear, the eye, the senses of touch, the taste and the smell, and also the mind, he enjoys the objects of the senses. ఇది 9వ శ్లోకం యొక్క తాత్పర్యం. ఈ వీడియోలో చివరగా మనం 10వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకుందాం. ఉత్క్రామంత్రం స్థితం వాపి
భుజాంనం వా గుణాన్వితం విమూఢానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షువః. ఈ వీడియోలో మనం చివరగా మనం చదువుకోబోతున్న ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, 10వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, జీవుడు ఏ విధముగా తన దేహమును విడిచునో, ప్రకృతి గుణ ప్రభావముతో ఏ రకమైన దేహమును అతడు అనుభవించునో, మూడులు ఎరుగలేరు అని మనం ఇలా చదువుకుంటూ, కానీ జ్ఞాన చక్షువులు కలిగిన వారు ఈ విషయం అంతటిని చక్కగా గ్రహించగలరు, చూడగలరు అని మనకి ఈ విధంగా మనకు బోధపడుతుంది. Now last slokas and 10 in this video we can read the meaning of the sloka. The eluded do not perceive him as he departs or stays or enjoys associated with gunas mode of nature, but those who possess the eyes of knowledge perceive him. So this is the first 10 slokas and its meaning, and from the chapter Purushottama Yoga, the yoga of a supreme person, and considered the most profound chapter of the Bhagavad Gita, and it describes the nature of the existence through metaphor of the Aswathama banyan tree. ఇంతటితో మనం ఈనాటి ఈ వీడియోని మనం సంపూర్ణం చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.